వ్యవస్థలని ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పుడు ఒక్కొక్క ఇటక కడితే ఒక బిల్డింగ్ అవుతుంది. ఒక బుల్డోజర్ ఒక ప్రొక్లైనర్ తీసుకొచ్చి కొడితే అయిపోతుంది. సింపుల్ లాజిక్. అక్కడ ఏముంది అందులో? ఇంకా అంటే నాశనం చేయడం చాలా సులభం, పేర్చుకురావడం చాలా కష్టం. ప్రస్తుతం అట్లాంటిదే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. ఇందులో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే రీసర్వే మీద విపరీతమైన ఆరోపణలు చేశాం. ఆ సర్వే, ఆ సర్టిఫికెట్, వీటి మీద దాన్నంతా ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇదంతా. దీని ఇంపాక్ట్ ఇప్పుడు ఆంధ్రాకే షాక్ అయింది. ఎట్లాగయ్యా అంటే వీటికి కేంద్ర ప్రభుత్వం తరపున వచ్చేటటువంటి నిధులకి సంబంధించి వైసీపీ ప్రభుత్వం హయాంలో 11,929 గ్రామాల్లో డ్రోన్ సర్వే, రోవర్లతో హద్దుల నిర్ధారణ, మ్యాపింగ్, యాజమాన్య హక్కుల ధృవపత్రాల ముద్రణ పంపిణీకి 117 కోట్ల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపించింది. ఇందులో గత 4 ఏళ్లలో పథక నిర్వహణకు రాష్ట్రం తరపున నిధులు ఇవ్వలేదు అని చెప్పేసి ఆ కారణంగా ఆపేస్తున్నారు. అది టోటల్గా అంటే రాష్ట్రానికి డబ్బులు రావు. వాస్తవంగా ఇది కూడా వంక. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఆల్రెడీ రావాలి అంటే ఇది పూర్తి చేస్తే ఇస్తుంది. 7,000 సంబంధించినటువంటి డ్రోన్లో ఏమో పనిచేసినాయి ఆల్రెడీ. 7,000 గ్రామాల్లోనేమో టోటల్గా 11,500 గ్రామాలకి జరగాల్సి ఉంది. 7,000 గ్రామాల వరకు జరిగింది రీసర్వే. మిగతా అది చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆగినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ 11,929 గ్రామాల్లో డ్రోన్ సర్వే జరగాల్సి ఉంటే 7,000 జరిగింది. మధ్యలో ఆపేశారు. ఏది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. అసలు బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టి అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి రీసర్వేకి సంబంధం లేదు. దాని మీద ఉన్న ఫోటోకి అది దిక్కుమాలింది. మనమే 100 సార్లు మాట్లాడుకున్నాం ఆ దరిద్రపు ఆలోచన చేసిన వాళ్ళని. ఆ శిల అదేది దాని పేరేమంటారు, ఆ రాళ్ల మీద జగన్ బొమ్మలు వేయడం తప్పు అన్నట్టు. కానీ దాన్ని ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వేరు, అది వేరు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క మంచిని పక్కన పెట్టేసి అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందే ఈ రీసర్వే కోసం. రీసర్వే చేసి నీ స్థలం నీది అని చట్టబద్ధత కల్పిస్తూ ఇచ్చేటటువంటి అధికారం. మధ్యలో జగన్కి సంబంధించినటువంటి వాళ్ళ పైత్యంతో ఫోటోలు ఎడితే ఆ ఫోటోలను అడ్డం పెట్టి అసలు జగనే మీ భూములు లాక్కుంటున్నాడని చెప్పి ప్రచారం చేస్తే దీని మీద కంప్లైంట్లు ఇస్తే ఇప్పుడు టోటల్గా నిధులు ఆగిపోయినాయి దానికి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి కేంద్రాన్ని కనుక్కుని దాన్ని సరిచేసేటటువంటి ప్రక్రియ. కాబట్టి ఈలోపు దాని ప్రచారం ఏంటంటే 30 లక్షల ఇళ్ల పత్రాల మీద జగన్ చిత్రం, అందుకని ఆగిపోయింది అనేటటువంటి దిక్కుమాలిన నేరేషన్తో జరిగింది ఒకటైతే దాన్ని వక్రీకరించి చెప్పేది మరొక రూట్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది.